ఇవాళ కార్గిల్ విజయ్ దివస్. నెయ్యానికి భరతజాతి నిండు అమృత భాండం, కయ్యానికి వస్తే అది మండు అగ్నిగుండం, ఈ నేలను పుట్టిన శిశువైన ఉక్కుపిండం. భారతదేశపు భారతీయ జనతా యువత పౌరుషానికి ప్రతీకగా నిలిచినటువంటి కార్గిల్ యుద్ధానికి 21 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా మన స్టూడియోలో లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు గారు ఉన్నారు. వారు కార్గిల్ యుద్ధంలో 1971లో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో దాదాపు 11 సంవత్సరాలు పనిచేశారు. వారితో ఇప్పుడు కార్గిల్ యుద్ధానికి సంబంధించిన విషయాలను, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాల గురించి చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్తే. కార్గిల్ యుద్ధానికి 21 సంవత్సరాలు పూర్తయింది. 21 సంవత్సరాలంటే ఒక జనరేషన్ పూర్తయింది. ఆ కొత్తగా వచ్చినటువంటి జనరేషన్కి కార్గిల్ గురించి తెలియదు, ఈ యుద్ధం గురించి తెలియదు. కాబట్టి అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఈ యుద్ధం జరగడానికి గల కారణాలు ఏమిటి వివరించండి సార్. బేసికలీ పాకిస్తాన్కి ఏంటంటే 1971లో పాకిస్తాన్ విభజన జరిగింది, బంగ్లాదేశ్ ఏర్పడింది. దాంతో వాళ్ళొక్క సైన్యం జీర్ణించుకోలేకపోయింది ఈ సంగతి. కనుక ఆ టైంలో 93,000 సుమారు శరణార్థుల కింద, ఒక ప్రిజనర్స్ కింద దొరికారు. వాళ్ళందరి మనసుల్లో ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఏదో ఒక విధంగా కొంత తిరిగి దెబ్బతీయాలి, ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే అన్నది ఉండిపోయింది. ఎందుకంటే దెబ్బతిన్న పులు అంటారే, ఆ అవమానం భరించలేక ఖచ్చితంగా అది ఉండిపోయింది. ఆ టైంలో ముషర్రఫ్ గారు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ రావటంలో ఆయన యాక్చువల్గా కార్గిల్లో ఆయన మనసులో ఎప్పుడు ఉండేది ఇలా జరిగింది ఏంటా అనేసి. సో ఒక సమయం కోసం చూసి ఎప్పుడైతే ఎస్పెషల్లీ అప్పుడే వాజ్పేయి గారు, మీకు గుర్తుంది, అప్పుడు వాజ్పేయి గారు వెళ్ళి నవాజ్ షరీఫ్ గారిని కలిశారు, మాట్లాడారు, అంతా చేశారు. అన్నీ మంచిగా జరుగుతున్న టైంలో మోసం చేస్తానికి మాత్రం ఆయన ఆలోచించుకొని ప్లాన్ వేశారు. సో నా ఒపీనియన్ ఏంటంటే అదేంటంటే అట్లీస్ట్ ఆ దెబ్బ కింద ఒక విధంగా ఏదో ఒక కొంత ఏరియా మనం తీసుకోగలిగితే భారతదేశానికి ఒక పాఠం చెప్తామని ఒకటి ఉంది మనసులో. రెండోది, అప్పుడు అనలైజ్ చేసినప్పుడు ఈజియెస్ట్ టార్గెట్ ఏంటి, శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్తానికి నేషనల్ హైవే 1 దాన్ని ఇంట్రడిక్ట్ చేసినట్టుగానే అవుతుంది. కానీ ఒకసారి అది ఇంట్రడిక్ట్ చేస్తే మన మూమెంట్స్ అని, అప్పటికి మనాలి నుంచి రూట్ రాలేదు మనకి, రోహ్తంగ్ పాస్ మీద అది రాలేదు. అప్పుడు సింగిల్ రోడ్డు మీద మనం ఆధారపడి ఉండేవాళ్ళం. ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే ఆల్ రైట్, అదునైన ప్లేస్ మంచిది, సమయం కూడా మంచిది, కాకపోతే అతను ప్లాన్ చేసుకుంది ఏంటంటే ఆర్మీ చేసినట్టుగా చూపించకుండా ప్రపంచానికి అంతటికి ఎవరో ఉగ్రవాదులు, లోకల్స్, తీవ్రవాదులు వీళ్ళందరూ కలిసి చేసిన దీని కింద చూపించాలని ప్లాన్ వేసుకున్నాం. అది బేసిక్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి. అవును. అయితే ఈ యుద్ధంలో వాళ్ళు ముందు చొరబాటుదారుల రూపంలో సైన్యాన్ని పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళు ఎత్తుల మీద, వాళ్ళు చాలా హైట్స్ మీద వాళ్ళు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. డైరెక్ట్గా నేషనల్ హైవే నెంబర్ 1 మీద దాడి చేసే పరిస్థితి కూడా వచ్చింది. అయితే భారత ప్రభుత్వం, భారత సైన్యం దీన్ని గుర్తించడంలో ఆలస్యం ఎందుకు జరిగిందంటారు? ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ యాక్చువల్ ఎల్ఏసి కంట్రోల్ వచ్చినప్పుడు, ఎల్సి వచ్చినప్పుడు కొన్ని ఏరియాస్ ఏమైనాయి అంటే వెరీ హై పీక్స్ ఉన్నాయి. అవునండి. కనుక వింటర్ టైంలో ఏంటంటే వెనక్కి వచ్చేసేవాడు. అది ఒక ఒప్పందం కింద ఏర్పరచుకుంది పాకిస్తాన్కి మనకి మధ్యన. హై పిచ్ ఆఫ్ ద వింటర్ టైంలో మటుకు సీరియస్గా ఉన్న వింటర్, దట్ ఈస్ లెట్స్ సే సెప్టెంబర్ టు మార్చ్, ఆ ప్రాంతంలో సెప్టెంబర్, అక్టోబర్ టు మార్చ్, ఈ టైంలో ఏంటంటే మన ఫోర్సెస్ అన్ని పుల్ బ్యాక్ చేసి మళ్ళీ సమ్మర్ వచ్చేటప్పుడు తిరిగి వచ్చేవాడు. ఒకటి. రెండోది ఏంటి, అది విపరీతమైన మంచు ప్రదేశం, టెంపరేచర్స్ -49 డిగ్రీ. ఎందుకంటే అక్కడ చేశాను మార్పోలర్ రేంజ్ కింద 1971లో నేను ఓపీ ఆఫీసర్గా ఉండేవాడిని. అవునండి. -49 డిగ్రీ సెంటీగ్రేడ్, సెకండ్ కోల్డెస్ట్ ఇన్హాబిటెంట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. మనుషులు అక్కడ నివసించడం కష్టం, ఆక్సిజన్ తక్కువ. నాకు ఇప్పటికీ గుర్తు ఏంటంటే ద్రాస్ నుంచి మార్పోల్ వెళ్తానికి ఆ రోజుల్లో 13 గంటలు కంటిన్యూస్గా, మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్, ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ చేసిన తర్వాత 13 అవర్స్ పట్టేది రీచ్ అవుతానికి. సో ఇక్కడ ఈ మంచు ప్రదేశాల్లో పాసిబిలిటీస్ చాలా తక్కువ అని అనుకుంటారు. కనుక అతను ఏం చేశాడు, ముషర్రఫ్ గారు ప్లాన్ వేసింది, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ సమ్మర్ టైంలో ఆక్యుపై చేస్తారు, కొన్ని టైమ్స్లో ఇది ఆక్యుపై ఉండదు. అవును. కనుక బెస్ట్ ఏం చేశారు, ఆల్రెడీ గప్చిప్గా క్వైట్గా మన ఆర్మీ వాళ్ళనేమో రకరకాల వేషాలు ధరించి ముందు అందరికీ ప్రపంచానికి అంతకు ఏం చెప్పాలి, ఈ రజాకార్సో లేకపోతే తీవ్రవాదులు వాళ్ళు వీళ్ళు వచ్చి కూర్చున్నారు.
తర్వాత తెలిసినాయి అనుకోండి, అందరికీ తెలిసిందే ఇది. ఎప్పుడైతే ఆ బ్యాడ్జెస్ దొరికినాయో, ర్యాంక్స్ దొరికినాయో, కొన్ని డాక్యుమెంట్స్ దొరికినాయో, ఖచ్చితంగా మనకి తెలిసింది ఏంటంటే వాళ్ళు ప్రాపర్ సైన్యం, పాకిస్తాన్ సైన్యం చెందిన రకరకాల వేషాలు ధరించి అక్కడికి వచ్చారు. అవునండి. అయితే మన ఇండియన్ రెస్పాన్స్, మన భారత సైన్యం ప్రతిస్పందించిన రీతి ఎలా ఉంది? ఎందుకంటే ఈ యుద్ధం చాలా ప్రత్యేకమైంది. శత్రువు ఎత్తు మీద ఉన్నాడు, మనం దిగువన ఉన్నాం. బహుశా ప్రపంచంలో ఇటువంటి యుద్ధాల్లో విజయం సాధించడం చాలా కష్టం. కానీ భారతదేశ సైన్యం ఏదైతే ఉందో దిగువన ఉండి ఎగువన ఉన్న శత్రువుతో పోరాడిన రీతి ఈరోజు మిలిటరీ స్కూల్స్లో చదువుకుంటున్నారు. కాబట్టి ఏ రకంగా అసలు ఈ పోరాటం జరిగింది ఒకసారి వివరించండి. ఒక చిన్న పాయింట్ ఇందా మర్చిపోయాను మీరు అడిగిన ప్రశ్నకి, రైట్? సో మొదట్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటి, ఈ బర్రెలు కాసుకునే వాళ్ళు, అవునండి, బకర్వాల్స్ వచ్చారన్నట్టుగా తెలిసింది. కానీ తర్వాత నెమ్మదిగా తెలిసింది అంటే, ఎందుకంటే మన వాళ్ళు పెట్రోల్ పంపించారు. ఐ థింక్ ఇట్స్ 3rd May తెలిసింది. 5th May కాలియాతో పెట్రోల్ పంపిస్తే ఒక 4-5 చంపేశారు అక్కడ, అవునండి, రైట్? అప్పుడు మనకి తెలిసింది యాక్చువల్ సిచ్యుయేషన్ తీవ్రం ఎంత ఇదిగా దిగజారింది అనేసి. కానీ తర్వాత ఎప్పుడైతే మనం బై అబౌట్ 15th May అనుకుంటాను సుమారు ఆ ప్రాంతంలో, అప్పుడు మన ఇండియన్ ఆర్మీ బాబు ఇది చిన్న పని కాదు, ఎక్కువ మంది వచ్చి కూర్చున్నారు, వీళ్ళని ఎవిక్ట్ చేయాలనేసి. నౌ కమింగ్ టు ఇప్పుడు మీరు నెక్స్ట్ చెప్పిన పాయింట్ గురించి ఏమంటున్నారంటే, హై ఆల్టిట్యూడ్లో, అవునండి, ఎందుకంటే ఆ ఆల్టిట్యూడ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి, సేమ్ మీకు గవాన్లో అక్కడ కూడా సేమ్ ఇది వస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ తక్కువ. మనిషి ఒక 2 గంటలు నడిచాడంటే ఒక ½ అవర్ ఫైట్ చేయాలంటే కష్టమైంది. ఎందుకంటే 71లో నేను కార్గిల్లో మేము ఆక్యుపై చేసాం 13/6/20 అని. అప్పుడు 1971లో అది చాలా ఫేమస్ పోస్ట్, లైక్ ఇప్పుడు టైగర్ హిల్, టోలోలింగ్ అంటాం మనం. ఆ టైంలో 13/6/20 అంటే అందరూ గడగడలాడేవారు, అలాంటి పోస్ట్ అది, రైట్? హై ఆల్టిట్యూడ్లో పోస్ట్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే మనిషిలో బెస్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ ఉండాలి, మంచి ఎక్విప్మెంట్ ఉండాలి, హై ఆల్టిట్యూడ్లో పని చేయగలిగిన తుపాకులు ఉండాలి, ఫిరంగులు పని చేయాలి. ఎందుకంటే పైకి ఆక్సిజన్ తక్కువ, ఒక్కోసారి రేంజెస్ కూడాను మనం అనుకున్న రేంజ్ కన్నా తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, స్కేర్సిటీ ఆఫ్ రేరిటీ ఆఫ్ ఆక్సిజన్ బట్టి, రైట్? సో హై ఆల్టిట్యూడ్లో మౌంటైన్ వార్ఫేర్ చేయడం అనేది మాత్రం అదొక కష్టమైన ఆర్ట్. ఫార్చునేట్లీ ఏంటంటే మన నిజం చెప్పాలంటే మనం గొప్పలు చెప్పుకోవడానికి కాదండి, మన దేశ సైన్యం ప్రపంచంలో కల్లా యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్డ్ ఆర్మ్ ఫోర్సెస్. అది మనం చాలా గర్వపడాలి. రెండోది మనం గర్వపడాల్సింది ఏంటి, మనకున్న లీడర్షిప్. మీరు కార్గిల్లో లిస్ట్ ఆఫ్ పీపుల్ క్యాజువల్టీస్ చూస్తుంటారు మీరు, నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ చనిపోయిన వాళ్ళు, ఆఫీసర్ టు జవాన్ రేషియో చూస్తే మన భారతదేశానికి ఏంటంటే చాలా గర్వకారణం. రైట్ ఫ్రమ్ ఫ్రంట్ నుంచి లీడ్ చేసే టైప్ మనం మేజర్ స్థాయిలో, లెఫ్టినెంట్ కర్నల్ స్థాయిలో. సో మనం అక్కడ యుద్ధం చేయగలిగామంటే బేసికలీ లీడర్షిప్ బాగుంది, అన్నీ మనకు కావలసిన సామాన్లు ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి. అవునండి, ఎస్ మీరందరూ కరెక్టే. ఎప్పుడైతే సరే హై ఆల్టిట్యూడ్ వదిలేదు, నార్మల్ మౌంటైన్ వార్ఫేర్ అయినా సరే పైన ఒక మౌంటైన్ నుండి కింద నుంచి ఎక్కాలంటే, ఎందుకంటే పైనుంచి ఆడు రాయేసిన అవి ఎంత స్టీప్గా ఉంటాయండి, రాకీ ఫీచర్స్. అక్కడి నుంచి ఊరికి ఒక బోల్డర్ ఇలా పుష్ చేసినా సరే, ఎందుకంటే వీళ్ళు బేసికలీ క్రాస్ చేసుకుని ఎక్కాలి. ఒకటి. రెండోది ఏంటి, ఆ కొండలు ఎలా ఉంటాయి, అన్ని చోట్ల ఎక్కుతానికి కన్వీనియంట్గా ఉండవు, కొన్ని చోట్లే మీరు మియాండరింగ్ టైప్ ఫుట్ పాత్ లాగా ఉంటాయి. సో మనం చచ్చినట్టు ఏం చేయాలి, ఒక పాత్ నుంచే మన ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తాం. తర్వాత కొంతమంది రాక్ క్లైంబింగ్ కూడా చేసుకుంటా, మీరు యాక్చువల్గా కొన్ని తర్వాత సినిమా కూడా తీశారు, దట్స్ ఎ ట్రూ ఫ్యాక్ట్. రాక్ క్లైంబింగ్ కూడా చేసుకుంటే రాక్స్ పట్టుకుని ఎక్కుతుంటారు. సో ఆ సమయాల్లో కింద నుంచి పైకి ఎక్కుతాం, అంత పైకి ఎక్కి యుద్ధం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఆల్రెడీ వచ్చాడు ఎనిమి, అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాడు, అతను స్థావరాలు ఏర్పరచుకున్నాడు, తన బంకర్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు, తన ఫైరింగ్ లేన్స్ క్లియర్ చేసుకున్నాడు. ఎందుకంటే మనం వస్తున్నప్పుడు ఊరికి యాక్చువల్ ఒక రాయి వేసినా సరే, రాయి తల మీద తగిలినా సరే మనిషి దవుతారు. అఫ్ కోర్స్ హెల్మెట్ చేసుకుంటాం కానీ మొహం మీద ఎక్కడైనా తెలుసు. సో దట్ ఈస్ ద టైప్ ఆఫ్ డిఫికల్ట్ టెరైన్. దెన్ క్లైమేట్ ఆల్సో, టెరైన్ ఏమో గ్రౌండ్ సిచ్యుయేషన్, క్లైమేట్ కూడా వాతావరణ పరిస్థితులు కూడా అంత ఘోరంగా ఉన్నప్పుడు అదృష్టవశాత్తు అప్పుడు మంచు పట్టలేదు, మంచు పడితే ఇంకా వర్షం. 1971లో డిసెంబర్లో ఫైట్ చేసాం. సో సగం వెళ్ళిన తర్వాత అప్పుడు మాకు క్యాజువల్టీస్ అయిన 7 గార్డ్స్ ఒక బెటాలియన్ ఉంది. మంచు అవటం వలన ఫ్రాస్ట్ బైట్ కాళ్ళకి, ఒక బెటాలియన్లో సుమారు ఒక 600 చిల్లర మనుషులు ఉంటారు, 125 మందికి ఫ్రాస్ట్ బైట్ అయింది. అవునండి, రైట్? సో కండిషన్స్ మీరు అన్నట్టుగా చాలా కష్టమైన పరిస్థితులు అక్కడ, వాతావరణం అవనివ్వండి, టెరైన్ అవనివ్వండి, చాలా కష్టమైన పరిస్థితి. సో ఆ లెక్కను చూస్తే మనకి
పైన కూర్చున్నాడు హ్యాపీగానే కూర్చుంటాడు, అవును. కానీ కింద కింద పైకి కూర్చున్నవాడు. ఎఫెక్ట్ చేయటం అనేది చాలా కష్టమైన పని. అయితే खाया नमक मेरा उसका पूरा हक अदा किया, कुर्बानी किसको कहते हैं सारी दुनिया को बता दिया, हर हिंदुस्तानी कहता है तू उसके लहू में बहता है, तेरे माता पिता बीवी बच्चे रहते हैं मेरी पनाहों में, कभी आँच नहीं आने दूंगा, कभी आँच नहीं आने दूंगा, रखूंगा उन्हें निगाहों में, मेरी आन के लिए मेरी शान के लिए तूने हंस के दे दी अपनी जान, तुझे भूलेगा ना तेरा हिंदुस्तान, तुझे भूलेगा ना तेरा हिंदुस्तान, तुझे भूलेगा ना तेरा हिंदुस्तान। అయితే 21 సంవత్సరాలుగా యుద్ధం అంటే తెలియనటువంటి యువకులు ఈసారి యుద్ధంలో పోరాడినటువంటి వాళ్ళందరూ కూడాను యువకులు 71 వార్ అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ ఆఫీసర్లుగా మారి బ్రిగేడియర్ ఆ స్థాయికి వచ్చున్నారు. ఈ కొత్తగా గతంలో యుద్ధం చూడనటువంటి యువకులు చూపించినటువంటిది మనోజ్ బాత్రా కానివ్వండి, విక్రమ్ బాత్రా కానివ్వండి, లేకపోతే మనోజ్ పాండే కానివ్వండి, యోగేంద్ర యాదవ్ కానివ్వండి, వీళ్ళు చూపించిన పద్మపాణి ఆచార్య కానివ్వండి, వీళ్ళు చూపించిన సాహసము బహుశా అద్వితీయమైనటువంటి సాహసం చూపించారు. ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఇందులో నాకు అసలు సందేహం లేదు. 40 సంవత్సరాలు నేను ఆర్మీలో చేశాను, నాకే గర్వకారణంగా అనిపిస్తుంది. అవునండి. ఎందుకంటే మన దేశానికి మనం హర్షించదగాలి, గర్వపడాల్సింది ఏంటంటే మన ఆర్మ్ ఫోర్సెస్ చాలా మంచిగా ట్రైన్డ్. బేసికలీ పీస్ స్టేషన్ అనుకుంటాం, అందుకే ఆర్మీలో ఒక సేయింగ్ ఉంది, ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. అంటే మన పీస్ టైంలో మనం ఇక్కడ హైదరాబాద్లో కూడా కూర్చున్నప్పుడు ట్రైనింగ్ ఎంత సీరియస్గా ట్రైనింగ్ చేస్తామంటే సో దాట్ వి యాక్చువల్ వార్ వచ్చినప్పుడు రక్తం కొంచెం తక్కువ పడాలి. అయితే కార్గిల్ యుద్ధంలో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మనం ఈ యుద్ధాన్ని సరిహద్దు దాటనివ్వకుండానే, ఎందుకంటే గతంలో ప్రపంచంలో జరిగిన అన్ని యుద్ధాల కన్నా కార్గిల్ ఎందుకు భిన్నం అంటే 2 పరమాణు శస్త్ర సంపన్నమైనటువంటి దేశాలు పోరాడినాయి, కానీ పరమాణు యుద్ధం దాకా పోనివ్వలేదు. ఒక దేశపు సరిహద్దులు మనము పాకిస్తాన్ సరిహద్దులు దాటలేదు. కాబట్టి ఈ యుద్ధము మనం కొన్ని పరిమితుల్ని విధించుకుని చేసిన యుద్ధము, ఆ రకంగా ఇది చాలా విలక్షణమైనటువంటి యుద్ధం అండి. ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ డిప్లొమాటిక్గా ఒక ప్రాబ్లం వచ్చింది. అవునండి. మనం ఇంటర్నేషనల్ బోర్డర్ కానీ దాటామనుకోండి, ఎల్ఏసి దాటామనుకోండి, ప్రపంచం అంతా ఏమంటుంది, వీళ్ళు కావాలనేసి పాకిస్తాన్లోకి చొచ్చుకుని వాళ్ళని కావాలని చేశారు. సో సైకలాజికల్లీ వీఆర్ వెరీ క్లియర్. మన మనసులో ఏముంది, ప్రపంచానంతరికి ఖచ్చితంగా మనం ఒక అన్యాయంగా ఒకళ్ళ మీద దాడి చేసామన్న ఒక పేరు రాకూడదు, చెడ్డ పేరు రాకూడదు. అది మనసులో పెట్టుకుని ఏం చేశారు, ఏ రీతిగానే సరే మనం బోర్డర్ మాత్రం మనం క్రాస్ అవ్వద్దు. అవునండి. అదర్వైజ్ బోర్డర్ క్రాస్ అవ్వాలని చాలా ఈజీగా కార్గిల్ 71లో చేసింది ఏముంది, ఒక పోస్ట్ మేము క్యాప్చర్ చేయాలనుకుంటే పక్క నుంచి మధ్యలోంచి వెనక్కి వెళ్ళిపోయి బ్యాక్ నుంచి మౌంటైన్స్లో దట్స్ అ వెరీ కామన్, మౌంటైన్స్లో అటాక్ చేసి క్యాప్చర్ చేయాలంటే వెనక నుంచి వెళ్ళి వెనక నుంచి వాళ్ళు ఒక సప్లై రూట్స్ అని కట్ ఆఫ్ చేసేసి అన్నీ చేస్తుంటారు. 71లో మేము చేసినాం. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే మన కండిషన్స్ మనమే, మన ప్రభుత్వమే, మన గవర్నమెంట్ నిర్ణయించుకుని ఇది మిగిలిన ప్రపంచం అంతటికి మంచిగా మేము కావాలని వాళ్ళని అటాక్ చేయలేదు. ఆ ప్రూఫ్ ఇస్తానికి మనం మన లిమిటేషన్స్ మనం పెట్టుకుని అయినప్పుడు దానిలో కూడా విజయం సాధించగలిగాం. ఎస్, దానిలో ఆ విజయం సాధించడం అనేది చాలా పెద్ద విషయం. అయితే కార్గిల్ యుద్ధం తరువాత మనం నేర్చుకున్న గుణపాఠాలు ఏంటండి? ప్రభుత్వము
అప్పట్లో ఒక సుబ్రహ్మణ్యం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మొత్తం కార్గిల్ సమయంలో జరిగిన లోపాలన్నింటినీ అధ్యయనం చేయమని చెప్పింది. అది చెప్పినటువంటి దాని రికమెండేషన్స్ ఏమిటి, ఆ రికమెండేషన్స్ పైన అమలు ఏ మేరకు జరిగిందని మీరు అంటారు? యాక్చువల్లీ మన దేశానికి కార్గిల్ రివ్యూ కమిటీ అనేది ఒక చాలా మంచి గుణపాఠం. సుబ్రహ్మణ్యం గారు ఆయన మహానుభావులు, చాలా మేధావి. అవునండి. రైట్, డిఫెన్స్ సెక్రటరీ చేసిన ఆయన ఆధ్వర్యంలో జరిగింది. జనరల్ హజారీ అని ఒక ఆయన మాట్లాడి అతనే లెఫ్టినెంట్ జనరల్ హజారీ వర్గీస్ కూడా ఉన్నారు, వర్గీస్ ఉన్నారు. కరెక్ట్. సో ఇంకో ఆయన కూడా ఉండాలి, సతీష్ చంద్ర గారు. అవునండి, అవునండి. వీళ్ళు నలుగురు ఉన్నారు. ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ కమిటీ రిపోర్ట్స్ అండి. చాలా సుమారు 100 పైగా ఆఫీసర్స్ ఇంటర్వ్యూ చేసి, జవాన్లు ఇంటర్వ్యూ చేసి, ప్రతి ఇష్యూ క్షుణ్ణంగా పరిశీలించి చేశారు. అందులో కానీ మేజర్, మీరు అడిగినట్లు మేజర్ చెప్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఉంది, దాంట్లో కొన్ని లోపాలు గ్రహించారు. ఇంటెలిజెన్స్ ఏంటంటే మన దేశంలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మిలిటరీ వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, బోర్డర్ మీద పనిచేస్తుంది కొన్ని చోట్ల అస్సాం రైఫిల్స్ ఉండొచ్చు, బిఎస్ఎఫ్ ఉండొచ్చు, వాళ్ళ ఇన్ఫర్మేషన్. సో ప్రతి వాళ్ళు ఏంటి ఇంటెలిజెన్స్ విషయాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ బాసులకి ఇచ్చేవారు. లేటరల్ షేరింగ్ చాలా తక్కువగా ఉంది. తర్వాత ఇవన్నీ ఒక చోట కలిసి ఇంటెలిజెన్స్ ఎప్పుడైనా సరే ద కరెక్ట్ పార్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏంటండి, అన్ని చోట్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని సీవ్ చేయాలి, అసిమిలేట్, దాన్ని కంప్లీట్గా గ్రూప్ చేయాలి. గ్రూప్ చేసి అప్పుడే కానీ మీకు టోటల్ పిక్చర్ రాదు. ఇంటెలిజెన్స్ అనేది మనకు సరిగా దాన్ని అనలైజ్ చేయకపోతే, సో దాట్ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ వాళ్ళు పట్టుకుని ఏమన్నారు, డిఫెన్స్ షేరింగ్ ఉండాలి, డిఐఏ ఉండాలి, రకరకాల డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ని కలపాలి అని ఒకటి. రెండోది వాళ్ళు చెప్పింది ఏంటి, ఎక్విప్మెంట్లో కొన్ని లోపాలు ఖచ్చితంగా కనిపెట్టారు, ఎక్విప్మెంట్లో ఈ మార్పులు రావాలని చెప్పారు. బిట్వీన్ ద 3 సర్వీసెస్ కూడాను కొంత కోఆర్డినేషను, కొన్ని విషయాలు ఏంటంటే ఓవర్లాప్ ఉండే, కొన్ని విషయాలు మిస్ అయ్యాయి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ అని అసలు అప్పుడు జరిగింది. ఇప్పుడు అన్నేళ్ల తర్వాత ఇప్పుడు మోడీ గారి హయాంలో ఇది ఏర్పడింది, మన అదృష్టం అది. రైట్, దాని తర్వాత ఎక్విప్మెంట్లో కావాల్సినవి చెప్పారు. కొన్ని గన్స్ హై ఆల్టిట్యూడ్లో పనిచేయగలిగినాయి ఎక్విప్మెంట్. దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్ వచ్చింది. మీడియా గురించి రికమెండేషన్స్ ఇచ్చారు, మీడియాతో ఎంత షేర్ చేయాలి. ఎందుకంటే యాక్చువల్గా మీడియా వాజ్ ద బెస్ట్ ఇన్ దట్ కార్గిల్ టైంలో. యాక్చువల్గా అవునండి, ఫస్ట్ టైం మన దేశంలో అనుకుంటాను లైవ్ యుద్ధాన్ని లైవ్ లో చూపించగలిగారు. ముందు మనం డిఫెన్స్ జర్నలిస్ట్ అనుకునేవాళ్ళం. సెకండ్ వరల్డ్ వార్ టైంలో నేను చిన్నప్పుడు సైనిక్ స్కూల్లో ఎన్డీఏలో ఉన్న ఫోటో చూస్తుండేవాళ్ళు. డిఫెన్స్ జర్నలిస్ట్ అని వారితో వాళ్ళు జస్ట్ ఒక లైన్ వెనకాల ఉండేవారు, 1 కిలోమీటర్ ½ కిలోమీటర్ వెనకాల ఉండి కవర్ చేస్తుండేవారు. ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు దట్. సో దేశానికి ఒక అదృష్టం ఏర్పడింది, మీడియా కూడా ఎలా కవర్ చేయాలి, ఏం చేయాలని అది కూడా కవర్ చేశారు. సో కార్గిల్ రివ్యూ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా ఎన్ఎస్సి, యువర్ రైట్, కరెక్ట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కావాలి అన్నటువంటి రికమెండేషన్ కూడా ఎన్ఎస్సి, కరెక్ట్, అబ్సల్యూట్లీ ఒప్పుకుంటా. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా చేశారు, అందులో ఖచ్చితంగా ఎక్సలెంట్ రికమెండేషన్స్ వచ్చినాయి. ఆధార్ కూడా కావాలని ఒక మాట, ఆధార్ని తీసుకుని ఐడెంటిఫికేషన్, ఎందుకంటే బకర్వాల్స్ ఇవన్నీ చూశారు కదా అప్పుడు జరిగింది. బకర్వాల్ ఎస్పెషల్లీ బోర్డర్ దగ్గర ఇది ఎక్కువ జరుగుతుంటాయండి. ఈ బోర్డర్నే కాదు, జేఎన్కేలో ఎక్కడ చూసుకున్నా సరే, ఒకసారి పంజాబ్ బోర్డర్లో కూడా కొన్ని ఇలాంటి జరుగుతుంటాయి. ఎందుకంటే బ్యాంగ్ ఆన్ ద బోర్డర్, ఇప్పుడంటే ఫెన్సింగ్ వచ్చింది. యాక్చువల్లీ జేఎన్కేలో కొన్ని చోట్ల ఫెన్సింగ్ లేని చోట ఇక్కడ పక్కన ఉన్న ఫ్యామిలీ కూడా ఆ పక్కన ఫ్యామిలీ వాళ్ళు కలుస్తుంటారు. అవునండి, ఇక్కడేమో గబుక్కున పశువులు కొన్ని బోర్డర్ క్రాస్ వెళ్ళిపోతాయి, వాళ్ళు పట్టుకుంటే వీళ్ళు మాట్లాడతారు, మళ్ళీ తెచ్చుకుంటూ ఇలాంటివి జరుగుతుంటాయి. సర్ క్రీక్ దగ్గర హరామీ నాలా కూడా అలాంటిదే కదా, అటు ఇటు వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. ఒక్క అడుగు అటు వెళితే పాకిస్తాన్లోకి వెళ్ళిపోవచ్చును. అయితే కార్గిల్ యుద్ధం నుంచి గుణపాఠాలు నేర్చుకోగలిగామండి చాలా విషయాల్లో. అంటే కమిటీ రికమెండేషన్స్ వచ్చినాయి, కానీ సైన్యం కానివ్వండి లేకపోతే దేశం కానీ దాని నుంచి సరైన గుణపాఠాలు నేర్చుకోగలిగింది. అది ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. ఆర్మ్ ఫోర్సెస్లో అదొకటి ఉంది, ఎయిర్ ఫోర్స్ అవ్వండి, నేవీ అవ్వండి. ఎయిర్ ఫోర్స్ కూడా అందులో పార్ట్ తీసుకుని, నేవీ కూడా బ్లాకెడ్లో ఉంది అప్పుడు. రైట్, ఆర్మ్ ఫోర్సెస్కి మ్యాక్సిమం లెసన్స్ ఆర్మీ ఫోర్స్కి వచ్చింది. ఇది నేను నా ఒక 40 సంవత్సరాల సర్వీస్ని బట్టి చెప్తున్నాను. 71లో మేము కార్గిల్లో ఫైట్ చేసిన లెసన్స్ అవునండి ఖచ్చితంగా ఏంటంటే అవి కంపైల్ చేస్తాం. అవునండి, లెసన్స్ అని కంపైల్ చేసి స్కూల్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎక్కడైతే ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అవునండి అక్కడ చెప్తాం. మౌంటైన్ వార్ఫేర్లో ఇక్కడ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మౌంటైన్ వార్ఫేర్లో గన్స్ ఇలా ఫైర్ చేస్తాయి, మౌంటైన్ వార్ఫేర్లో గన్స్ ఒకసారి ఇలా బ్లాక్స్ అవుతాయి. ఈ లెసన్స్ అన్ని కంపైల్ చేసి లెసన్స్ లెర్న్ ఫ్రమ్ 1971 వార్ కింద ఒక బుక్ పబ్లిష్ చేస్తారు. సిమిలర్లీ ఈ కార్గిల్ 1999 ఇంటర్నల్ కన్జంప్షన్, రైట్, దే ఆర్ రిస్ట్రిక్టెడ్ బుక్స్ ఓన్లీ ఫర్ ద ఆర్మ్ ఫోర్సెస్ కింద సర్క్యులేట్ అవుతుంది.
సిమిలర్లీ ఇప్పుడు ఈ కార్గిల్ ఇదైంది కదా 1999, అవునండి. దాని లెసన్స్ కూడా ఫాలో అయింది. సో ద ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఈజ్ ఇన్ ఈటింగ్ అంటారే, అవునండి. ఆ లెసన్స్ మనం నేర్చుకున్నామా లేదా అనేది మన ఆర్మ్ ఫోర్సెస్ చూస్తుంటాం. అవునండి. ఇప్పటికి కూడాను మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, శ్రీలంక వెళ్ళారు, దాని తర్వాత ఇప్పటికీ జేఎన్కేలో దెబ్బలాట జరుగుతున్నాయి, అవును. సిఐ బోర్డు జరుగుతున్నాయి, అవును. ఇప్పుడు రీసెంట్గా చైనీస్ ఇదైనాయి, గల్వాన్లో, రైట్. సో ఆల్ దీస్ ఇవన్నీ ఏంటంటే ఆర్మ్ ఫోర్సెస్లో, నేను అందుకే అన్నాను ఆర్మ్ ఫోర్సెస్ మనం గర్వించదగాలి. ఎందుకంటే ప్రపంచంలో కల్లా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్మ్ ఫోర్స్ అని ఎందుకు ధైర్యంగా ఎప్పటికీ 10 సంవత్సరాలు రిటైర్ ఎప్పటికీ నేను చెప్పగలుగుతున్నాను. అవునండి. ఎందుకంటే మన సిస్టమ్స్, మన ప్రాసెస్, మన లీడర్షిప్ ఈజ్ సో గ్రేట్. అవునండి. సో ట్రైనింగ్ వీఆర్ ద బెస్ట్ ట్రైనింగ్ అయిన తర్వాత ఒక్కోసారి మనం ఏంటి యూఎస్ ఆర్మ్ ఫోర్సెస్తో ఒక్కోసారి వాళ్ళతో పాటు షోల్డర్ టు షోల్డర్ ఎక్సర్సైజ్ చేసాం, అవునండి. రకరకాల కంట్రీస్ ఫోర్సెస్తో, ఇంక్లూడింగ్ యూఎస్ ఆర్మ్ ఫోర్స్ అన్నారు. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఉన్న మౌంటైన్ వార్ఫేర్ వాళ్ళు చేసిన ఇది వాళ్ళతో మేము సరితూగలేము. రీసెంట్గా ట్యాంక్స్ ఏదో ఒక కాంపిటీషన్ జరిగింది రష్యాలో. అవునండి. రష్యన్స్ సెడ్ దట్ ఇండియన్స్ ఆర్ ద బెస్ట్. అవునండి. రైట్. సో కనుక లెసన్స్ అనేవి ఖచ్చితంగా ఆర్మ్ ఫోర్స్లో మనలో ఆ ఒక పద్ధతి ఉంది. దెర్ ఈస్ అ సెమ్లెన్స్ ఆఫ్ ఆర్డర్లీనెస్ ఇన్ ద మ్యాడ్నెస్ అంటామే. అవునండి. ఎంత ఇది చేసినా సరే అందులో ఒక రీతి ఉంది, ఒక పద్ధతి ఉంది. అయితే 1999 కార్గిల్ యుద్ధ సమయంలో సరిహద్దు దాటి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకూడదని, అంటే నియంత్రణ రేఖ దాటకూడదని మనం పరిమితులు విధించుకున్నాము. కానీ అనంతర కాలంలో 2014 తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, లేకపోతే బాలకోట్ స్ట్రైక్స్ కానివ్వండి, మనము లైన్ ఆఫ్ కంట్రోల్ దాటాము. సర్జికల్ స్ట్రైక్స్ కేసులో అయితే మనము ఆక్రమిత కాశ్మీర్ లోపల దాడి చేశాము. బాలకోట్ అయితే నేరుగా పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి నాన్ స్టేట్ యాక్టర్ మీద, ఉగ్రవాదుల మీద దాడి చేశాము. ఈ మార్పు ఎలా వచ్చిందంటారు? నేను 71 నుంచి కంపేర్ చేసుకుంటే నాకెప్పుడు మనసులో ఒకటి ఉండేది, మన దేశంలో పొలిటికల్ విల్ తక్కువ. అవునండి. నేను కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, గవర్నమెంట్ ఏది మంచిదైతే అది మంచిది. ఇందిరాగాంధీ అంత బెస్ట్ లీడర్షిప్ ఇన్ 71లో. సిమిలర్లీ ఇప్పుడు మోడీ గారు ఉన్నారు. ఫస్ట్లీ ఏంటంటే డిసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్మ్ ఫోర్సెస్ ఏంటి, మాకు డిసిషన్ కావాలి, క్లియర్గా వెళ్ళాలి. దాని తర్వాత ఎప్పుడైతే డిసిషన్ మేకింగ్ తగ్గిందో ఆర్మ్ ఫోర్సెస్లో ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు ప్రతిసారి వాళ్ళని వెనక్కి గుంజుతుంటే ఒక విధమైన వీక్నెస్ వస్తుంది. ఆడు కొట్టినా సరే మనం కొట్టలేదు, ఆర్మ్ ఫోర్స్లో వాడు కొట్టాడంటే ఇంకో 2 కొట్టాలి సార్ అంటారు. ఆ యాటిట్యూడ్ పెరగాలి, ఫైటింగ్ స్పిరిట్ పెరగాలంటే అఫెన్సివ్ స్పిరిట్ పెరగాలి, రైట్. అంతేగాని శాంతియుతంగా మనం ఇది చేస్తామని. ఈ తరుణంలో ఏం జరిగింది, అది సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆడొచ్చి మనకి కొట్టినా సరే మనం ఏం చేయలేకపోతున్నామే అన్న ఒక అసహాయ స్థితి కనిపిస్తుంది. ఆర్మ్ ఫోర్సెస్లో మొరాల్ ఉందే సనగిలటం మొదలు పెడుతుంది, నైతిక స్థైర్యం తగ్గటం మొదలుపెట్టింది. ఆ టైంలో మన మోడీ గారి నాయకత్వంలో మోడీ గారు అనేది అది మహా ఫస్ట్ క్లాస్ అని నిర్ణయం తీసుకున్నాం. అవునండి. ఎప్పుడైతే మనకి అన్నారు వెళ్ళి కొట్టి, ఎందుకంటే అది కాక పాకిస్తాన్ కూడా ఏమనుకునేది, వీళ్ళు ఎప్పుడు క్రాస్ చేయరు, ప్రపంచానికి భయపడతారు, నియంత్రణ రేఖ ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి రారు. కానీ ఏం చేశారు, నీట్గా సర్జికల్ స్ట్రైక్ అంటే చుట్టుపక్కల భాగం అంతా బాగుంటుంది, సర్జరీ అక్కడ చిన్న పాటే. బేసికలీ సర్జరీ అంటే అంతే కదా, బాడీలో ఏదైనా చిన్న పార్ట్ ఉంటే మిగిలిన బాడీ టచ్ చేయకుండా ఆ పార్ట్. సిమిలర్లీ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ చేసింది. అక్కడ వెళ్ళారు, ఆ స్పాట్కి వెళ్ళారు, క్యాంప్ మీద దాడి చేశారు, వచ్చేసారు. ప్రపంచం కూడా మనకు ఏమి అంత తప్పట్లేకపోయింది. బికాజ్ వీ సెడ్ వి హావ్ ఓన్లీ గోన్ అండ్ హిట్, మిగిలిన చుట్టుపక్కల డ్యామేజ్ ఏమి లేదు, సివిలియన్స్ కూడా లేదు. అవునండి. సో దట్ ఈస్ ఐ థింక్ అన్ ఎక్సలెంట్ మూవ్. అండ్ పాకిస్తాన్కి దాని తర్వాత ఖచ్చితంగా ఒక లెసన్ తెలిసి ఉంటుంది, వీళ్ళతో మనం ఇంతకు ముందులాగా తీసుకోలేమనేసి. ఫార్చునేట్లీ దట్ ఈస్ బిల్ట్ అవునండి లేటర్ ఆన్ ఆల్సో. చెప్పండి. కార్గిల్లో జరిగినటువంటి, కార్గిల్ తరువాత మన బార్డర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన సరిహద్దు రోడ్ల నిర్మాణం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అదే ఈరోజు గల్వాన్లో కూడా మనం చైనాకి ధీటుగా నిలబట్టడంలో సహకరించింది అని చెప్పి అంటుంటారు. మీరేమంటారు దీనిపైన? అది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటానండి. ఇంతకుముందు జరిగింది ఏంటంటే 1962లో చైనా ఇదైన తర్వాత కొన్ని కారణాల వల్ల అప్పుడు ఉన్న ప్రభుత్వం డెవలప్మెంట్ తగ్గించింది. అవునండి. కానీ మనం అందరికీ మన భారతం అంతరికి తెలవాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడైనా శత్రువు అంటూ ఉంటే పాకిస్తాన్ కాదు, చైనా ఇస్ ద లాంగ్. కనుక చైనీస్ ఎప్పుడు తన సొంత బోర్డర్ మీద విపరీతంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రైల్స్, కరాకరం హైవే, మన దగ్గర కొట్టేసిన స్థలంలో కరాకరం హైవే కట్టుకున్నా పాకిస్తాన్ గిఫ్ట్ ఇచ్చింది, రైట్. ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పటికి మనం ఏం చేయలేదు. కానీ లాస్ట్ అబౌట్ నియర్లీ ఒక 10 years నుంచి సుమారు ఆ యాక్చువల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగకపోతే ఏమవుతుంది, గన్స్ వెళ్ళలేవు,
గన్స్ వెళ్ళి ఫైర్ చేయలేవు, అవును. రైట్? తర్వాత ఎక్విప్మెంట్ కూడా మంచిది తీసుకున్నాం, అమెరికా నుంచి కొన్ని గన్స్ తీసుకొచ్చాం, పారా డ్రాప్ చేసుకుంటానికి కొత్త కొత్త హెలికాప్టర్స్ తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది మనకి శత్రువు అంటూ ఫైనల్ శత్రువు ఎప్పుడన్నా ఉంటే చైనాయే. ఇప్పటికీ నేను అంటాను, చైనా వాడు ఎన్నాళ్ళు క్వైట్కి ఎందుకున్నాడంటే ప్రస్తుతానికి తన ఎకానమీ డెవలప్ చేసుకోవాలి. 62లో ఒక దెబ్బ కొట్టాను కదా, కొంచెం ఊరుకుని ఉంటారు. హైడ్ యువర్ స్ట్రెంగ్త్, బైడ్ యువర్ టైం. యాక్చువల్లీ మనం చాణక్యుడి గురించి చెప్పుకోవాల్సింది, కానీ వాడు కన్ఫ్యూజన్స్ గురించి చెప్పుకుంటాడు, అందరి గురించి చెప్పుకుంటాడు. కానీ మన చాణక్యుని దాని దగ్గరే ఉందని, కానీ మనమే దాన్ని సరిగా వాడుకోలేకపోయి ఇప్పుడు వాడుతున్నాం. అవునండి. ఇప్పుడు ఖచ్చితంగా వాడుతున్నాం మనం. మన వాళ్ళు గల్వాన్లో దెబ్బకి దెబ్బ ఏంటి, ఇంకా ఎక్స్ట్రా దెబ్బ కొట్టగలిగారు సంతోష్ బాబు అండ్ టీమ్. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. అవునండి. మా స్కూల్ వాడు, సైనిక్ స్కూల్ వాడు సంతోష్ బాబు, రైట్? సో గల్వాన్లో ఖచ్చితంగా దెబ్బ కొట్టాం. అవునండి. కాబట్టి రానున్న రోజుల్లో భారత సైన్యము 2.5 వార్కి సిద్ధము అని చెప్పి మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు, జనరల్ బిపిన్ రావత్ గారు చెప్పారు. మన దేశం దానికి ఒకే సమయంలో 2 యుద్ధాలకి సన్నద్ధంగా ఉందని మీరు అనుకుంటున్నారా? ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫోర్స్ లెవెల్స్ మనం కంపేర్ చేయకూడదు. ఇప్పుడు చైనాలో సుమారు 21 lakhs అంతా ఉన్నాం, మనం 13 lakhs 14 lakhs ఉంటాం. కానీ చైనాకి బోర్డర్స్ బోల్డ్ ఉంది. అవునండి. రకరకాల ప్లేసులు సైన్యం ఉంచాలి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మన అదృష్టం బంగ్లాదేశ్ క్రియేట్ అవ్వడం ఆల్రెడీ ఒక సగం మనకి తగ్గింది. పాకిస్తాన్ ప్రస్తుతం ఆడ ఎకానమీ ఎలా ఉందంటే తినడానికే తినలేదు, యుద్ధానికి జాయిన్ అవుతాడు లేదా అని మనం ఆలోచించవచ్చు, రైట్? కానీ ప్రస్తుతం ఏంటంటే మన ఫోర్స్ లెవెల్స్ ఖచ్చితంగా ఆర్ ఇన్ ఏ గుడ్ స్టేట్, రైట్? ఇప్పుడు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ క్లియర్ కట్ డిసైడివ్ బ్యాటిల్ విచ్ యూ కెన్ సే వాళ్ళు గెలుస్తారు మనం ఓడిపోతాం, మనం గెలుస్తాం. ఏ పరిస్థితి వచ్చినా ఖచ్చితంగా తట్టుకుంటాం, దెబ్బ తీస్తాం, దెబ్బ తీయకుండా ఊరుకోం. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాను. చాలా ధన్యవాదాలు సార్. మా వ్యూవర్స్కి చాలా మంచి విషయాలు చెప్పారు. 21 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ఘనమైన పోరాటపు గాథను మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. సెలబ్రేట్ చేసుకోగలుగుతాం. అవునండి. కాశ్మీరం దాటిరాగ కావరించునొకడు, త్రివిష్టపం దాటిరాగ తీవరించునొకడు, లేరా భారత శౌరి శాత్రవతామిస్త్ర వైరి, హతకులను కృతకులను కృతజ్ఞులను శతఘ్నులను పనిగొని బలిగొనని నాడు మనికి చేటు ఉనికి లోటు, కునికిపాటు పొరబాటు మనకు మనం ఎడబాటు. ఈ విషయమే కార్గిలైనా గల్వానైనా మనకు చెప్పే పాఠం ఇదే. నిత్య జాగరూకత ఈ దేశాన్ని కాపాడుతుంది. ధన్యవాదాలు.